అమ్మా అమ్మా లేడీ లేచింది. మోడర్న్ డ్రెస్ వేసుకున్నా నుదుట నామాలతో బానే ఉంది. హే, ఏంటిది? నన్ను ఇలా తయారు చేసింది ఎవరు? నువ్వేనా హాసిని? వామ్మో, నా పేరు పలికింది అనంటే మళ్ళీ ఈ టైంకి వచ్చినట్టే ఉంది అత్తయ్య. ఏంటిది? నన్ను ఈ అవతారంలోకి తీసుకొచ్చింది ఎవరు? మీరే అలా రెడీ అయ్యారు అత్తయ్య. నాకేమైనా పిచ్చా? ఇలాంటి డ్రెస్ ని నేనెందుకు వేసుకుంటాను? నువ్వే వేసుకున్నావమ్మా. ఈ పూటే కాదు, నిన్న కూడా ఇలాగే చేసావు. నిన్నైతే లంగా ఓణి వేసుకుని కుర్రకార్ని బెదరగొట్టేశావు వదినా. మన విశాలాక్షి తలని ఢీకొట్టినప్పటి నుంచి రకరకాలుగా ప్రవర్తించి మమ్మల్ని బింబేలెత్తించావక్కాయ్. వల్లభ, ఏంట్రా ఇలా అంటున్నారు? నన్ను ఆనిముతి అని చేసి ఆడుకున్నావు మమ్మీ నువ్వు. వీళ్ళు చెప్పింది నిజమే. అరే, నాకేం గుర్తులేదు. గారడి చేసే విశాలాక్షి చెప్పినట్టే చాలా ఏళ్ళు వెనక్కి వెళ్లారత్తయ్య. అమ్మ శిరస్సుని రెండోసారి తమరు తల తగిలించాక మళ్ళీ ఈ లోకంలోకి వచ్చారు మాత. నేను చెప్పినప్పుడే నా మాట వినుంటే ఇంత సమస్య ఉండేదే కాదు. పర్వాలేదులే, కైలాసనాథుని నామాలు నుదుట ధరించాలని రాసి పెట్టుంటేనే ఇలా జరుగుతుంది. అక్క, అత్తయ్యని తీసుకెళ్లి చీర మార్చు. నేనే కట్టుకుంటాను. నేను కట్టించే సాహసం అయితే చెయ్యనులే. రాజా, మీ మమ్మీని తోలుకెళ్ళి జ్యూస్ పట్టించండి, కొంచెం కోలుకుంటుంది. మమ్మీ పద మమ్మీ, జాగ్రత్త పద. టైమింగ్తో నైని ఇదంతా చేయడం వల్ల అమ్మ నార్మల్ అయింది. నైని వదినకి థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడేం చేస్తున్నావు చెల్లి? ఏదో ఒక పని చేయమని చెప్తుంటావు కదా. మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. అడపదడప వర్షం పడుతూనే ఉంది కదా, నువ్వు మళ్ళీ నీళ్లు పోస్తే కుళ్ళిపోతాయి. చూసావా, మంచినీళ్ళు కూడా ఒక్కోసారి మంచి చేయవు. నువ్వు కూడా అంతే కదక్కా. అందరి విషయాల్లో మంచిగా ఉంటావు, కానీ నా విషయానికొస్తే మాత్రం పరాయిదాన్లా ప్రవర్తిస్తావు. నేనేం చేశాను చెల్లి? చెల్లి ఈ పదం ఒక్కటే ఒత్తి పలుకుతావు. చెల్లాలనేమో. ఏమనాలనుకుంటున్నావో అర్థమయ్యేలా చెప్పు. నేను నీ తోడబుట్టిందాన్నని నువ్వు మనస్ఫూర్తిగా మసలుకునేలా ఉంటే నేను ఏమడిగినా నువ్వివ్వకుండా ఉండేదానివి కాదు. ఎంత కావాలో చెప్పు. నేనేమైనా చిన్నపిల్లనా? చిల్లరిస్తే అంగట్లో కొనుక్కోవడానికి? నువ్వు ఆఫర్ ఇచ్చినా సరే, నాకు ఆశ ఉన్నా సరే, ఇంత కావాలని కోరుకోను. ఇంత సైజులో ఉండే చంద్రకాంతమని నువ్వు చాలు. ఏంటక్క అలా చూస్తున్నావు? ఆస్తిగాని జాస్తిగాని నేను అడగలేదే. చింతకాయ గింజంతుండే చంద్రకాంతమనినే నేను అడిగింది. ఏం చేస్తావు? ఇవ్వకుంటేనా లేకపోతే ఇస్తేనా? అక్కర్లేని వాటిని పక్కన పెట్టుకుంటే ప్రమాదమని తెలుసుకో. నీకేం అవసరమని నువ్వు తీసుకున్నావు గాని నాకు నీతి వాక్యాలు చెప్తున్నావు. ఇస్తావా ఇవ్వవా? ఇవ్వద్దన్నారు. నువ్వేమంటావో చెప్పు. కష్టం.
నేనంటే నీకిష్టం లేదు కదా. ఉండే నీ దగ్గరకు వచ్చాను. మనీ ఇవ్వకుండా మెసేజ్ ఇవ్వడానికా? నీ క్షేమం కోరడానికి. నేను నీకన్నా బాగున్నాను. సంతోషం. ఇలాగే ఉండాలంటే నువ్వు నాగయ్య జోలికి వెళ్ళకూడదు. నాగయ్య, సూరయ్య, వీరయ్య మగాళ్ళ జోలికి నేనెందుకు వెళ్తాను? నేనంటున్నది పాము గురించని నాకు తెలుసు. దాన్ని గెలుక్కోవడానికి నాకేం పనిలేదనుకున్నావా? చెల్లి, దగ్గరికి వెళ్లే పరిస్థితి రావచ్చేమో అంటున్నాను. ఆవునైతే నిమరొచ్చు. బుద్ధి జ్ఞానమున్న వాళ్ళెవరైనా విసిసర్పంతాలని నిమురుతారా? నువ్వు టాపిక్ డైవర్ట్ చేయడానికి నాగయ్య, రంగయ్య అని చెప్తున్నావు. సుమనా, నువ్వు బాగుండాలని నేను కోరుకున్నా నువ్వు బాగుపడకపోతే అది నీ వ్యక్తిత్వం అనుకోవచ్చు. కానీ నువ్వు బతికుండాలని ప్రయత్నిస్తున్నాను. నువ్వు నిర్లక్ష్యంతో ప్రాణాలు పోగొట్టుకుంటే అది నీ మూర్ఖత్వం. అందుకే జాగ్రత్తగా ఉండు అంటున్నాను. ఆప్తావక్క, నేను అమ్మనవుతానన్న ఆనందాన్ని నువ్వు తట్టుకోలేక నా చావు ప్రస్తావన తీసుకొచ్చి మానసికంగా నన్ను నలిపేయాలని చూస్తున్నావు. అది కాదు చెల్లి. ఇంకేం చెప్పకు. నా చావేదో నేను చేస్తాను. చెల్లి, అయ్యో విశాలాక్షమ్మ తల్లి, ఎంత చెప్పినా వినని సుమనని కాపాడుకునేది ఎలా అమ్మా? నేను మొత్తుకుంటూనే ఉన్నాను. అరే నువ్వే వినలేదు. మమ్మీ అన్నా కొట్టావు, మేడం అంటూ ఉంటే అడ్డమైన పనులు చెప్పి విసిగించావు. పెద్దమ్మని నువ్వే చంపేశావని. సైలెన్స్. నువ్వే చంపేశావు అన్న సంగతి ఇంకా ఎవరితో చెప్పేస్తావో అని నా గుండెని పిడికిలిలో పట్టుకుని నీ వెనకాలే నీ అసిస్టెంట్ ఆనుమత్యంలా తిరిగాను మమ్మీ. నేనేం చేస్తున్నాను నాకే తెలియని స్థితిలోకి వెళ్ళాను. పొరపాట్న కూడా ఎవరితోనూ నోరు జారలేదు కదా? కాలు జారావు. షటప్. అదే మమ్మీ, నా మాటకు అర్థం అది కాదు. కాలు స్లిప్ అయ్యి పడ్డావు అంటున్నాను. ఆ విశాలాక్షి తల ఢీకొట్టడం వల్లే ఇదంతా జరిగింది. అబ్బే, ఇంకా చీర మార్చుకోలేదా? ఏంటి తిల్లు ఇలా చేస్తావు? హే, టిల్లు ఏంటి టిల్లు? రాల్తాయి నీ పళ్ళు. సారీ అత్తయ్య, ఇంకా మనం ఇద్దరం ఫ్రెండ్స్ గానే ఉన్నామని అనుకున్నాను. ఛీ, నీతో ఫ్రెండ్షిప్ ఏంటి? నీతో జత కట్టాలని నాకు మాత్రం ఎందుకుంటుంది? చెయ్యి దోమ. మాట్లాడబోతే నోట్లోకి వెళ్ళినట్టుంది. ఏయ్, ఎందుకు వచ్చావు నువ్వు? చీర కట్టుకోండి. ఏయ్, బుద్ధుందా? నేను చీర కడతానా? హలో మాస్టారు, మిమ్మల్ని కట్టుకోమనలేదు, కట్టించమని అనలేదు. మీ అమ్మ ఇంకా ఈ పుష్పావతారంలోనే ఉంటే తేనెటీగలు వచ్చి కుట్టిపోతాయని చీర తీసుకొచ్చాను. కట్టుకుంటే కట్టుకోండి, లేకపోతే పారేయండి. మెంటల్ దానా? అదంతేలే. ముందు ఆ విశాలాక్షి ఎక్కడుందో చూడు. ఎందుకు? తను చెప్పినట్టే జరిగిందిరా. రెండోసారి తల ఢీ కొట్టేంత వరకు నేను ప్రస్తుత స్థితిని కోల్పోతానని చెప్పింది. ఇంత కరెక్ట్గా చెప్పింది అంటే అక్షరాల విశాలాక్షి శివభక్తురాలే. ఇన్నాళ్ళు మ్యాజిక్ చేస్తోందనుకున్నాం కదా, కానీ మహిమ చేయగల మహత్తు ఉందని ఇప్పుడు అర్థమైంది. నిజం మమ్మీ, మళ్ళీ తన వల్లే నువ్వు నార్మల్ అయ్యావు. అందుకే వెంటనే తనని కలిసి కొన్ని సందేహాలు తీర్చుకోవాలి. దేని గురించి మమ్మీ? ముఖ్యంగా గాయత్రి పాప నెత్తిన ఉండి అర్ధచంద్రాకారపు మత్స గురించి అడిగి తెలుసుకోవాలి వల్లభ. ఏంటో అనుకున్నాను, మామూలు స్థితిలోకి రాగానే అత్తయ్య అన్ని విషయాలు గుర్తు తెచ్చుకొని ఆరా తీయడం మొదలు పెట్టేసింది కదా. నువ్వు రెడీ అవ్వు మమ్మీ. ఆ పాపని పట్టుకుని
అన్ని విషయాల్లో క్లారిటీ తెచ్చుకుందాం. ఆ మచ్చ ఇంతకు ముందు ఎవరికుందో తెలుసుకుంటే చాలా విషయాలు బయటపడతాయి. అమ్మో, ముందు గాయత్రి పాపే గాయత్రి అత్తయ్య అన్న విషయం బయట పడకుండా చూసుకోవాలి. విషయాలు ఎక్కడున్నాడో ఏంటో తనకి వెంటనే చెప్పాలి. మమ్మీ ఇక్కడే ఉంది విశాలాక్షి. పుత్రా నెమ్మది. ఏ మాత ధ్యానముద్రలో ఉన్నది. మా మమ్మీ గాయత్రి పాప గుండెల మీద ఉండే ముద్ర గురించి అడగడానికి వచ్చింది. కాసేపు సహనం పట్టండి మాత. ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది మీ అమ్మ? కళ్ళు తెరుచుకోవలసింది మీలాంటి వారికే కదా మాత. అధిక ప్రసంగం ఎద్దులయ్యా. శాంతం మాత. ముందు మీ అమ్మని లేపబోయా, అర్జెంటుగా మాట్లాడాలి. యా, అకౌంట్స్ అన్ని చెక్ చేసి నాకు మెయిల్ చేయమని చెప్పండి, ఓకేనా? విశాల్ సారీ One second, I'll call you back. విశాల్ అయ్యో అక్కడ ఏంటది నా అంత కంగారులో ఉన్నా? అది రాక్షసి. చిచిచి బొమ్మ. చిచి కాదు మీ అమ్మ. అయ్యో అదే విశాల్. అత్తయ్య విశాలాక్షి దగ్గరికి వెళ్తుంది. వెళ్తే కొంపలు మునిగిపోతాయి. ఎందుకని? మచ్చగుండు అది కాదు, ఆ గుండు మచ్చ. అబ్బా కొద్దినా ఫస్ట్ రిలాక్స్ ప్లీజ్. నువ్వు టెన్షన్ పడకుండా చెప్పు. సరే ఇప్పుడు చెప్తాను. గాయత్రి పాప తలకున్న అర్ధచంద్రాకారపు మచ్చ గురించి శివభక్తురాలు విశాలాక్షి ఏవైనా చెప్పగలుగుతుందేమోనని అడగడానికి వెళ్తుంది. అయ్యో విశాల్ అదేంటి మర్దిగారు నన్ను వదిలేసి పరిగెత్తారు? విశాల్ ఆగు. అయ్యో తనేమైనా విఐపీనా? అపాయింట్మెంట్ తీసుకోవాలా? పాప కళ్ళు తెరిచిందిరా. నా కోసం వచ్చారా? నిన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చావనుకోకు. నువ్వేం దేవతవి కాదు ఇలా అని దండం పెట్టుకోవడానికి. దండం పెట్టనని మొక్కుతావేంటి పెద్దనాన్న? అబ్బా చూసావు మమ్మీ, ఈవిడికి ఎన్ని తెలివితేటలున్నాయో. మేధస్సు ఉందనుకునే కదా అడగడానికి వచ్చాం. ఆ పిల్లనేం అడుగుతావు వదినా? అలాగనక దూర్ మనకు తెలియని విషయాలు కూడా విశాలాక్షికి తెలుసు. జాతకం చెప్తుందా? నువ్వు చెప్పించుకో, 10 మందిలో పరువు పోతుంది. విక్రాంత్ బాబు, మా చెల్లితో పేచీ పెట్టుకోకండి, ఆరోగ్యానికి మంచిది కాదు. మాత అమ్మని ఏం అడగాలనుకున్నారో అడగండి. నయని దత్తత తీసుకున్న గాయత్రి పాప తల మీదుండే అర్ధచంద్రాకారపు మచ్చ గురించి తెలుసుకోవాలనొచ్చాను. ఏమైంది బ్రో, అంత స్పీడ్గా వచ్చావేంటి? విశాల్ పరిగెడితే నేను పరిగెత్తాను అంతే. అంత అవసరం ఏంటా అని అడుగుతున్నాం. ఏం జరిగింది బాబు గారు? నైని ఏం లేదు, విశాలాక్షి శ్రీశైలం బయలుదేరుతానంది. బస్ స్టాండ్లో డ్రాప్ చేయాలని వచ్చాను. టైం అవుతుంది కదా. అవునవును, వెళ్ళు విశాలాక్షి దా. మీ అత్తయ్య మచ్చ గురించి తెలుసుకోవాలనుకుంటుంది పెద్దమ్మ. మచ్చ లేదు గిచ్చ లేదు, కారెక్కడ ముందు దా. రా ఆగక్క, 5 నిమిషాలుంటే ప్రపంచమేమీ అంతమైపోదు.
అత్తయ్య ఏదో అడగాలనుకుంటున్నారు కదా. అన్నీ తెలిసినట్టు కనిపించే ఈ గారడీ పాప ఏం చెప్తుందో విందాం. ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? విశాలాక్షి, నువ్వు రామ్మా, రా. ఆగు నాన్న, తొందర పడతావెందుకు? నాకు దిమ్మ తిరిగి కాలచక్రాన్ని వెనక్కి తిప్పేసుకుంటాను అని చెప్పిన ఈ పిల్ల మీ పెంపుడు పిల్ల గాయత్రికి ఉండే అర్ధచంద్రాకారపు మత్స గురించి కూడా ఏదైనా చెప్తుందేమో తెలుసుకుందాం. దానివల్ల ఒరిగేదేంటత్తయ్యా? ఎద్దులయ్యా, మీ అమ్మ తీసుకునిరా. ఏయ్, కుదరదు. బాబుగారు చెప్తే చెప్తుంది. విశాలాక్షి మంచి కోరే వారికి మంచి చేస్తుంది కదా. బ్రో, మీరేదైనా తిక్కగా ఆలోచిస్తే దెబ్బతింటారు అని అర్థం. నువ్వు చెప్పాలారా, మాకు తెలీదా? ఆ మచ్చ గురించి మనకే తెలీదు, ఇంక ఈ పాపకేం తెలుస్తుంది? అసలు ఆ మచ్చ ఎందుకుంది? ఇంతకు ముందు అలాంటి అర్ధచంద్రకారపు మచ్చ ఎవరికి ఉండేదో వివరాలు తెలుసుకోవాలని వచ్చింది మీ అక్క. శివభక్తురాలివి కదా నువ్వు, దాదాపు దగ్గరగానే ఊహిస్తావని నిన్ను అడుగుతున్నాను. చెప్తా. అమ్మ విశాలాక్షి, తెలుసుకోవాలంటున్నారు కదా నాన్న. నువ్వు చెప్పు పాప త్వరగా. ఆ మధ్య గురించి తెలుసుకోవాలంటే ముందు చంద్రకాంతం మణిని తీసుకురావాలి. మళ్ళీ ఆ మణి గురించి ఎందుకమ్మా? అవును, ఇప్పుడు అదెందుకమ్మా? దాన్ని దాచిపెట్టి ఇప్పుడు ఎందుకని అంటావేంటక్క? నువ్వు ఆగు. ఆ చంద్రకాంత మణి వల్ల మచ్చ గురించి ఎలా తెలుసుకుంటాం విశాలాక్షి? చంద్రకాంత మణిని తీసుకుని నేను తీసుకొచ్చిన మట్టి కుండ మూకుడిలో దాచిపెట్టి వెన్నెల్లో ఉంచాలి. వెన్నెలో పెడితే చంద్రుడి వెన్నెలకు ఆ చంద్రకాంతం మణి కరిగిపోయి నీరుగా మారిపోతుంది నాన్న. మణి కాస్త మంచినీళ్ళు అయిపోతుందా? అవునమ్మా. ఆ నీళ్ళల్లోకి తొంగి చూస్తే అప్పుడు అర్ధచంద్రకారపు మచ్చ ఇంతకు మునుపు ఎవరికి ఉండేదో వారి రూపాన్ని మీరు చూడగలుగుతారు. భళ అంబ పలుకు సత్యం. ఆసక్తి గలవారు, ఆ శక్తి కలవారు చంద్రకాంతమణిని తీసుకొచ్చి చెప్పిన విధముగా చేయవలేను. ఆ మణి ఎక్కడుంది? పెట్టెలో భద్రంగా పెట్టమన్నారుగా. కానీ ఆ పెట్టెలో లేదత్తయ్య. మా అక్క దాన్ని తీసి వేరే చోట ఎక్కడో పెట్టింది. ఎక్కడ పెట్టావు నైని? అత్త కోడళ్ళు, తోడి కోడళ్ళు మీరు తేల్చుకోండి. నేను శ్రీశైలం వెళ్ళొస్తాను. అమ్మా, షరతులు చెప్పకుండా వెళుతున్నావమ్మా. నువ్వు చెప్తావనుకున్నాను ఎద్దులయ్యా. నువ్వు చెప్తేనే రక్షణగాను శిక్షగాను ఉంటుందమ్మా. అలాగే అందరూ జాగ్రత్తగా వినండి.
వెన్నెలకి చంద్రకాంతమణి నీరుగా మారిపోయాక అందులో రూపాన్ని చూసే ప్రయత్నం చేసినప్పుడు ఆ నీళ్లు గనక ఒలికిపోతే మరుసటి రోజు ఆ కుండలో బోనం వండి ఆ ఘటాన్ని సూర్యాస్తమయం అయ్యేంత వరకు తల మీదే ఉంచుకోవాలి.